లేక్ ఇన్ ఇండియా ఇప్పుడు దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థుల గుండెల్లో రగులుతున్న లావా. నీట్, సిబిఎస్ఈ, సియుఈటి పరీక్షల లీకేజీల పర్వం దేశ రాజధానిని కుదిపేస్తుంది. వ్యవస్థలను ప్రక్షాళన చేయాలంటూ, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ సాక్షిగా ఒక మహా సంగ్రామమే నడిచింది. కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుతో దేశ నలుమూలల నుంచి యువత ఢిల్లీ వైపు కదిలి వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన ఫౌండర్ చేతిలో రాజ్యాంగ నిర్మాత పుస్తకం, మరోవైపు ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ హెచ్చరికలు. వీటన్నింటి మధ్య ఒక హై డ్రామా చోటు చేసుకుంది. అసలు జంతర్ మంతర్ దగ్గర ఏం జరిగింది? ఈ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ ఎటు దారి తీస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉదయం అంతా ప్రశాంతంగానే ఉంది. కానీ లోపల ఏదో తుఫాను దాగుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూస్తుండగానే సీన్ మారిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపుతో వేలాది మంది యువత, విద్యార్థులు జంతర్ మంతర్ వైపు దూసుకొచ్చారు. మేము మేక్ ఇన్ ఇండియా అడిగితే మీరు మాకు లీక్ ఇన్ ఇండియా ఇచ్చారా అంటూ యువత గొంతుకలు ఢిల్లీ వీధుల్లో మారుమోగాయి. పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ నినాదాల హోరు మిన్నంటింది. సాధారణ నిరసనలా ప్రారంభమైన ఈ ధర్నా నిమిషాల వ్యవధిలోనే ఒక పొలిటికల్ థ్రిల్లర్ ను తలపించేలా జనసంద్రంగా మారిపోయింది. అసలైన ట్విస్ట్ ఏమిటంటే సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఎంట్రీ. ఈ నిరసన కోసం ఆయన ఏకంగా అమెరికాలోని బోస్టన్ నగరం నుండి ఫ్లైట్ ఎక్కి నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఎయిర్పోర్టులోనే కార్యకర్తలు ఆయనకు భారీ స్వాగతం పలికారు. అయితే ఆయన నిరసన వేదికకు వచ్చిన తీరు అందరినీ ఆకర్షించింది. చేతిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని పట్టుకుని ఆయన వేదికపైకి రావడం ఒక బలమైన పొలిటికల్ మెసేజ్ ను పంపింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సంచలనంగా మారాయి. దేశ యువత ఇకపై భయపడదు, వారు తిరగబడతారు, పోరాడతారు. బొద్దింకలు కూడా దేనికి భయపడవు, అవి ఎప్పటికీ చావవు అంటూ అధికార పీఠాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు జంతర్ మంతర్లో వేడిని పుట్టించాయి. ఉత్కంఠ ఇక్కడితో ఆగిపోలేదు. నిరసనల మధ్యలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీని తుకుడే కాంగ్రెస్ ముఠాకు బీటీం అని ఆరోపిస్తూ ఓ వ్యక్తి చేతిలో హిట్ స్ప్రే పట్టుకుని రన్వేలోకి దూసుకొచ్చాడు. బొద్దింకలను చంపే హిట్ స్ప్రేతో ఆయన చేసిన హల్చల్ నిరసనకారులకు అతడికి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. పరిస్థితి చేతులు దాటకుండా పోలీసులు రంగంలోకి దిగి అతడిని అక్కడి నుంచి తరలించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు ఈ నిరసనలకు ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ మద్దతు ప్రకటించడం గమనార్హం. అభిజిత్ ను కానీ, సిజేపీ సభ్యులను కానీ పోలీసులు అరెస్టు చేస్తే ఏకంగా 42 రోజుల పాటు నిరాహార దీక్షకు దిగుతానని వాంగ్చుక్ చేసిన హెచ్చరిక ఇప్పుడు ఈ పొలిటికల్ డ్రామాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మహారాష్ట్రలోని అభిజిత్ నివాసంతో పాటు ఢిల్లీ వీధుల్లోనూ భారీగా మోహరించిన ఖాకీ బలగాలు ఈ పోరాటం ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతోందో అన్న ఉత్కంఠను రేపుతున్నాయి. అమెరికాలో తెలుగు యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.